ఈరోజు వరలక్ష్మి వ్రతానికి కొంతమంది ఆత్మీయులు నన్ను ఆయిషాను సాధారణంగా వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. ఈరోజు మేము వెళ్ళబోతున్నాము. బాగా కాసేసుకుంటే మన షీర్ ఖుర్మా అనేది చాలా 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 బాగుంటుంది. ఇలా రెడీగా ఉంటే ఎంత బాగుంటుందో, ఫాస్ట్గా అయిపోతుంది. అంతేగా అంతేగా. నిహారికి ముందు దగ్గర తొంగి తొంగి చూస్తుంది చూడండి. తొంగి తొంగి చూడమకు చందమామ దొంగ దొబ్బుచులే చాలేమా. ఈ రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి మా ఇంటికి బ్రహ్మానందం అన్నయ్య ఏ పంపించారో చూద్దామా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. లక్ష్మీదేవి వచ్చింది, వర మహాలక్ష్మీదేవి వచ్చింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలండి. ఈరోజు వరలక్ష్మి వ్రతానికి కొంతమంది ఆత్మీయులు నన్ను ఆయిషాను సాధారణంగా వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. ఈరోజు మేము వెళ్ళబోతున్నాము. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా స్వీట్ తయారు చేసుకొని తీసుకెళ్తే ఎంత బాగుంటుంది కదా. మా ఇంటి స్వీట్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. అయితే ఈరోజు నేను షీర్ ఖుర్మా చేయబోతున్నాను. షీర్ ఖుర్మా చేసుకొని మా ఇంటి షీర్ ఖుర్మాని వాళ్ళ ఇంటి వరకు తీసుకువెళ్ళాలి ఈరోజు. కాబట్టి ఫాస్ట్గా చేసేయాలి. ఆల్రెడీ నేను మా సుజాతకి పాలు మంచిగా చిక్కడి మీగడ పాలని బాగా కాయమని చెప్పాను. ఆల్రెడీ అది స్టవ్ మీద బాగా మరుగుతుంది. తర్వాత మా సుజాతకి నేను ఈరోజు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేతిలో చిన్న మంట మీద బాగా ఫ్రై చేసి ఉంచమని కూడా తనకి అప్పచెప్పేశాను. ఆ 2 వర్క్స్ కింద అవుతున్నాయి. ఇప్పుడే ఆయిషా ఫోన్ చేసింది, తను కూడా చక్కగా రెడీ అయిపోయి వచ్చేస్తుందంట. నేను కూడా రెడీ అయిపోవాలి. నేను ఆయిషాకి ఈరోజు పట్టు చీర కట్టుకుని రమ్మని చెప్పాను. ఈరోజు ఆయిషాకి ఎలాగైనా సరే పట్టు చీర కట్టించేసేయాలి. తనకు చీర అంటే ఎంత అసలు ఇంట్రెస్ట్ అనేది చూపించదు చీర అంటే. కాబట్టి ఈరోజు ఎలాగైనా నేను కట్టుకోవాలని చెప్పేసరికి నా మాటను కాదనలేక మా ఆయిష చక్కగా చీర కట్టుకుంటానని ఒప్పుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆయిష. నేను కూడా ఏ కలర్ శారీ వేసుకోవాలని ఆలోచించి చివరికి రెడ్ కలర్ శారీని అయితే తీసాను. ఈ రోజు నేను తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోదాము అనుకున్నంతలో మా నిహారిక వచ్చి మేడం ఈరోజు మీకు నేను చక్కగా రెడీ చేసేస్తాను అని చెప్పింది. ఒక 10 మినిట్స్ వరకే నీకు టైం ఇస్తున్నాను, 10 మినిట్స్లో రెడీ చేసేయమని తనకు ఓన్లీ అలా చెప్పాను. తను అంది ఓకే మేడం, మీరు 10 మినిట్స్ ఇస్తే నేను 8 మినిట్స్లోనే మీకు రెడీ చేసేస్తాను అంది. అయితే మా నిహారిక ఎవరు, నేను ఎలా రెడీ అవ్వబోతున్నాను, రెడీ అయ్యాక తన్ని కూడా మీకు అందరికీ చూపించేస్తాను. మరి స్టార్ట్ చేసేద్దామా. అయితే ఆల్రెడీ కింద పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి, డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోతున్నాయి. నేనైతే ఇప్పుడు రెడీ అవ్వడానికి వెళ్ళిపోతున్నాను. మా ఆయిష కూడా చక్కగా రెడీ అయిపోయి ఫాస్ట్గా మా ఇంటికి వచ్చేస్తుంది. నేను చిటికలా రెడీ అయిపోయి ఇప్పుడే మీ ముందుకు వచ్చేస్తాను. చక్కగా పట్టు చీర కట్టేసుకొని పువ్వులు పెట్టేసుకొని, అమ్మో పువ్వులంటే గుర్తుకొచ్చింది. పువ్వుల్ని ఇప్పుడు మా సిద్ధుని పంపించేసి పువ్వుల్ని తెప్పించేసేయాలి. మల్లె పువ్వులు చాలా బాగుంటాయి కదా పట్టుచీర మీదకి. ఎవరెవరికి ఇష్టం పట్టుచీర కట్టుకొని మంచిగా జడ వేసుకొని మల్లెపూలు పెట్టుకోవడం కామెంట్లో చెప్తారు కదా. ఇప్పుడు నేను కూడా మంచిగా అలాగే రెడీ అవ్వబోతున్నాను. ఈరోజు జడ వేసుకొని మల్లెపూలు పెట్టుకోవాలి అని అన్నాను కదా. జడ అంటే మా నిహారిక చెప్పింది, మీకు జడంతా కలిపి ఒక సైడ్కి వేస్తానండి, మంచిగా పాయలుగా వచ్చినట్టుగా ఉంటుంది, జడ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పింది. సరే చూద్దాం ఎంత డిఫరెంట్గా తను నాకు జడని అల్లుతుందో. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆత్మీయుల ఇంటికి వెళ్ళబోతున్నాము. ఆత్మీయులు ఇలా మనసారా ప్రేమగా మమ్మల్ని ఇంటికి పిలిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అందుకని ఈరోజు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచి సరదా చేసేద్దాం. చక్కగా పాలన్నీ మంచిగా ఇలా మీగడతోటి బాగా కాసేసుకుంటే మన షీర్ ఖుర్మా అనేది చాలా 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 బాగుంటుంది. మా సుజాత మంచిగా ఫ్రై చేయమని చెప్పాను. చాలా చక్కగా ఫ్రై చేస్తున్నావు సుజాత. అయిపోయిందా? అయిపోయినాయి. వెరీ గుడ్. నాకు పని తప్పించడానికి నేను రెడీ అయ్యి వచ్చినంతలో చక్కగా ఫ్రై చేసేస్తుంది మా సుజాత.
ఈ రోజు నాకు మంచిగా బాపు బొమ్మలాగా రెడీ చేసిన దాక్కొని ఉన్న మా నిహారికని చూపిస్తున్నా. హాయ్ నిహారిక. తను ఎవరో కాదు, నా జుబేదారి కలెక్షన్స్ లో మా నిహారిక చాలా చక్కగా దొరికింది. నాకు చాలా సపోర్ట్ ఇస్తూ చాలా బాగా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ రోజు నన్ను చక్కగా రెడీ చేసింది. హాయ్ నిహారిక. హాయ్ చెప్పే అందరికి. ఈ రోజు రెడీ చేస్తాను అంటే నేను వద్దు అమ్మ అంతసేపు కూర్చోలేను అన్నాను. కానీ లేదు మేడం ఒక 10 minutes లో చేసేస్తాను అని చెప్పి నాకు 10 minutes లో రెడీ చేసేసింది. చూసారు చాలా బాగా రెడీ చేసింది కదా. చీరను చక్కగా కట్టింది. తర్వాత జడ ఎంత బాగా వేసిందో, అల్లి అల్లి మరీ వేసింది. మంచిగా పువ్వులను సెట్ చేసింది. మేకప్ కూడా తనే చేసింది. థ్యాంక్ యూ నిహారిక. నిహారిక నీ పేరు మీద ఒక సాంగ్ ఉంటుంది తెలుసా? నిహారిక నిహారిక. ఇప్పుడు చక్కగా షీర్ కుర్మా కలిపేద్దాం. పంచదార వేసుకొని, తెలిసిందే కదా ఎప్పుడు చేసేదే కాబట్టి ఇంకా అందరూ నాకు బోర్ కొట్టేస్తుంది అనేసి చెప్పొద్దు అంటారు. అది నాకు తెలుసు. మిల్క్ మేడ్ వేసేద్దాం. కానీ ఇప్పుడు బయటకు వెళ్తున్నాను కదా, చూపించుతున్నాను. ఇలా మిల్క్ మేడ్ కూడా వేసేసుకొని మంచిగా. షీర్ కుర్మా అంటే ఎవరెవరికి ఇష్టం? చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. అందరికి ఇష్టమే. మా సుజాతకి చాలా ఇష్టం. కదా సుజాత? నువ్వు ఫస్ట్ మొదటిసారిగా ఎప్పుడు తిన్నావు సుజాత? మా ఇంట్లోనే ఫస్ట్ తిన్నావు. ఎలా నచ్చిందా నీకు? ఎవరు తిన్నారు కాబట్టి ఇక్కడనే తింటాను. నీకు నచ్చిందా? సూపర్, నాకు ఇది చాలా ఇష్టం. ఇలా మంచిగా కలిపేసుకుని మా ఇంట్లో ఇలా రెడీగా సేమియాలు అనేది ఫ్రై చేసి ఉంచేస్తాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. లేకపోతే ఇదే ఒక పెద్ద పని. దీన్ని తెంపుకొని మనం నెయ్యిలో కాస్త వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా రెడీగా ఉంటే ఎంత బాగుంటుందో, ఫాస్ట్గా అయిపోతుంది. అంతేగా అంతేగా. నిహారిక, నువ్వు ఈ షీర్ కుర్మా ఎప్పుడు తిన్నావు? సేమియా పాయసం ఎప్పుడు? ఇక్కడే తిన్నాము ఫస్ట్ మా ఇంట్లోనే. ఎలా నీకు నచ్చింది కదా? నచ్చింది కదా అంటే నచ్చిందని అంటావు. బాగుంది, నిజంగా బాగుంది. డ్రై ఫ్రూట్స్ బాగా ఉంటే బాగుంటుందని మా సుజాత. నువ్వే కదా ఫ్రై చేసావు, అందుకని బాగా ఉంటుంది కదా. ఇందులో తింటున్నప్పుడల్లా మనకి డ్రై ఫ్రూట్స్ అలా వస్తుంటే ఎంత కమ్మగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇలా కలిపేసుకొని మా సుజాత చూడండి చక్కగా ఎంత ఓపిక్గా ఫ్రై చేసి. నాకు ఒక స్పూన్ ఇవ్వమ్మా. నేను టైం పాపం తనకి చాలా లేట్గా చెప్పినా సరే లేటెస్ట్గా చాలా జాగ్రత్తగా ఇది మాడకుండా ఎంత ఓపిక్గా ఫ్రై చేసిందో. థ్యాంక్ యూ సుజాత. మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో ఉంది. ఈ షీర్ కుర్మా అనేది చాలా అంటే చాలా టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకొని అంతే. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేయాలి, పచ్చి కొబ్బరి వేయాలి. ఇప్పుడు ఇందులో మనం చక్కగా ఏంటిది పచ్చి కొబ్బరి తురుము. ఇది మిక్సీలో కాకుండా సుజాత ఎలా తురిమావు? ఇది చేయితోటి తురిమావు. ఇలా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకుంటే ఇంకా మన షీర్ కుర్మా అనేది చాలా మంచి టేస్ట్ తోటి ఉంటుంది. నాకు ఇలైచీ పౌడర్ కూడా ఇచ్చేస్తే ఇంకా అయిపోయినట్టే. ఇలైచీ పౌడర్ కూడా వేసేసుకుని అంతే, షీర్ కుర్మా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మంచిగా ప్యాక్ చేసేద్దాం. వీళ్ళిద్దరూ చక్కగా టేస్ట్ చూసేస్తున్నారు. అబ్బో మా ఆయుష వచ్చేసింది చక్కగా చీర కట్టేసి. వావ్, మా ఆయుష చీర లుక్లో ఎలా ఉంది? సూపర్ ఆయుష, సూపర్. ఉండు నీ పక్క నేను వచ్చేస్తాను ఇప్పుడు. చూసారా, రెడ్ రెడ్ చెప్పుకుండా వేసుకున్నా. నిజంగా చెప్పుకోలేదు, నువ్వు కూడా రెడ్. వావ్, నీ రెడ్ కి పింక్ ఉంది, నా రెడ్ కి ఏమో బ్లూ. ఇదే తీసాను సారీ. ఇంతకీ చెప్పలేదు కదా మా ఇద్దరు శారీస్ కూడా. కానీ ఈ రోజు నేను రెడ్ వేసుకుంటాను, ఇంకొకటి బ్లూ కూడా తీసుకుంది. అది మానేసి ఇది వేసుకుంది. నువ్వు గెస్ట్ చేసావు నేను ఇదే వేసుకుంటానని. నేనా? లేదు. హరిహరికి ముందుగా ఇక్కడ తొంగి తొంగి చూస్తుంది చూడండి. తొంగి తొంగి చూడమకు చందమామ దొంగ దొబ్బుచులే చాలేమా. మన ఆయుష వాళ్ళ అమ్మాయి అందరికీ తెలుసు, అప్పు.
ఆఫ్రీను, కానీ నేను అప్పు అనే పిలుస్తాం మేమందరం కూడా. మాషాల్లా అచ్చి హై, మై అచ్చి హై, అమ్మి అచ్చి హై. అలా చెప్పాలి. పాపం ఎవరికి డిసప్పాయింట్ చేయదు. ఇద్దరం బాగున్నాం కదా. మనం ఇప్పుడు వెళ్దామా? ప్యాక్ చేసేసుకొని వెళ్దాం. అయిపోయింది. ఈ రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి మా ఇంటికి బ్రహ్మానందం అన్నయ్య ఏ పంపించారో చూద్దామా. బ్రహ్మి అన్నయ్య ఇంట్లో నుండి వచ్చేసింది. గెస్ చేయాలి ఆయిషా, నువ్వు బూరెలు ఉంటాయి, గారెలు ఉంటాయి, పులిహోర ఉంటుంది. గారె నువ్వు బూరెలు చెప్పింది కరెక్ట్. బూరెలు ఓకే, గారెలు అనుకుంటున్నా. ఇది పరమాన్నం. ఎస్, ఇప్పుడు కొంచెం కొంచెం తినేసి బయటేద్దామా. ఒక్కొక్కటి ముందు వెళ్ళేది మా చేతిలో బూరెలు దగ్గర కదా. కరెక్ట్. బూరెలు అంటే మాకు చాలా ఇష్టం. అసలు ఈ బూరెలు వేడివేడిగా చేసి తింటుంటే ఎంత బాగుంటాయో. మంచిగా వావ్. ఇందులో నెయ్యి వేసుకుని తినాలి, కానీ ఇప్పుడు హడావులో ఉన్నాం కాబట్టి ఇలా తినేసి మిగతాది దాచుకొని ఇంటికి వచ్చి వేడి చేసుకుని మళ్ళీ దాంట్లో నెయ్యి వేసుకుని తిందాం. అప్పటి వరకు ఎంజాయ్ చేద్దాం. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. సూపర్. ఈ బూరెల టేస్ట్ దేంట్లోనే రాదు. పండగ అంటే నాకు గుర్తుకొచ్చేది బూరెలే. మనకు వెళ్ళే టైం అయిపోతున్నా సరే తింటూ కూర్చున్నాం. ఇప్పుడు ఇది పరమాన్నం. నేను అది నీకు తినిపిస్తాను అనుకున్నావు కదా, నేనే తిన్నా. లేదు నేను బూరెలు తిన్నాను కదా చాలు. సారీ రా, నాకు చాలా ఇష్టం తినేసాను ఇది. ఈ పులిహోర కూడా ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఎక్సలెంట్. చాలా బాగుంది. మీకు తినిపిస్తున్నాను. నాకా నోట్లో ఇంకా ఉంది. ఎలా ఉంది? సూపర్ కదా. ఏంటో తెలియదు కానీ పండగ పూట వండినవి అయితే చాలా టేస్ట్ ఉంటాయి రా. నార్మల్ డే తినమంటే తినరు ఎవరు, పండగప్పుడే తింటారు. పండగప్పుడైతే చాలా అంటే చాలా టేస్ట్ వచ్చేస్తాయి ఇవి. ఆయుష్ చక్కగా పువ్వులు నిహారిగా పెడుతుంది దానికి పువ్వులు. నిజంగా పట్టుచీర కట్టుకొని పువ్వులు పెట్టుకుంటే ఎంత బాగుంటామో కదా. మనం ఈ పెళ్ళిళ్ళలో తప్ప నార్మల్ అప్పుడైతే ఈ రోజు చాలా జబర్దస్తిగా ఆయుష చీర కట్టుకుంది. నేను చెప్పబట్టి మీద అప్పుడప్పుడు చీర కట్టుకోవాలి, అందంగా కనిపిస్తాం. ఈ చీర హ్యాండిల్ చేయడమే సరిపోద్ది. హ్యాండిల్ చేయడానికి కోసం ఇప్పుడు నలుగురు ఇంట్లోకి వెళ్ళాలి. వాళ్ళకి ఓకే, అలవాటు లేని వాళ్ళకే కష్టంగా ఉంటుంది. అవును. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు శ్రీవాణి గారి ఇంటికి వచ్చాము. యా, నన్ను భాబీ అని ముద్దుగా పిలిచే మా శ్రీవాణి ఇంటికి వచ్చాము. నాకు ఇష్టమైన శనగలు వచ్చేసినవి. లక్ష్మీదేవి వచ్చింది, వర మహాలక్ష్మీదేవి వచ్చింది. మీరిద్దరు ఇలాగే మంచిగా కలకలాడుతూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచిగా నవ్వుతూ ఎప్పుడు ప్రతి వరమహాలక్ష్మికి నాకు పిలవాలని కోరుకుంటూ పిలుస్తారు కదా ప్రతి ఇయర్ పిలుస్తారు మిమ్మల్ని. అవునవునవును, అవునవును. చాలా పాపం ఇద్దరు కూడా ఫోన్ చేసి మెసేజ్ పెట్టి పిలుస్తూనే ఉన్నారు. మీరు పిలిచినప్పుడే నేను ఉండటం లేదు ఇండియాలో. కాకపోతే మీరు గుర్తుంచుకొని మళ్ళీ రిప్లై ఇస్తారు చూడండి, ఈ ప్లేస్ లో ఉన్నాను నేను. గాడ్ బ్లెస్ యు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో
మచ్. థ్యాంక్ యూ. ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం. పుచ్చుకుందెవరు? లక్ష్మీదేవి. Auntie, tell hi. హాయ్, హలో. ఇప్పుడే చక్కగా శ్రీవాణి ఇంట్లో మంచిగా కడుపు నిండా తినేసాము. ఇక్కడ మరొక ప్లేస్ కి వెళ్తున్నాం అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాము? భావన గారింటికి. భావన. మా భావన ఇల్లు ఎక్కడ? మా ఆయుష దారి చూపిస్తుందంట. ఎక్కడ? ఎక్కడ? ఇక్కడే ఇక్కడే ఇక్కడే. సరే వెళ్దాం. ఇప్పుడు భావన ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఇంటి లోపలికి వెళదాం. పుచ్చుకుంటినమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ వాయినం. అందరికీ అలాగే పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయినం. ఎవరికి ఇస్తుంది? వరమహాలక్ష్మికి. కాదు, తన పేరు ఉంది కదా. లేదు. నా దాంట్లోదే తింటారంటది. ఇది ఇంకా టేస్ట్ ఉంటుంది. ముందే చెప్తే వదిన మధ్యాహ్నం భోజనం చేయకుండా వచ్చేదాన్ని, కానీ చెప్పలేదు. ఇప్పుడు మేము సాయి కుమార్ అన్నయ్య, సురేఖ వదిన ఇంటికి వెళ్తున్నాము. మేమే ఫస్ట్ అందరూ వచ్చేసి పూజ అయిపోయింది. తినేసి ఎంత వద్దన్నా ఇలా ఉదయం వదలదు. తెగ్గెదల
మన రోషన్ ఇంటికి వెళ్తున్నాం. చీకటి పడిపోయింది, మార్నింగ్ నుండి తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు రోషన్ ఇల్లు ఎక్కడుందో వెతుక్కొని వెళ్ళాలి. మార్నింగ్ నుండి తిరుగుతున్నాము అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఇంటికి కూడా వెళ్ళాము, వాళ్ళు పిలిచారు. ఆ ఫ్రెండ్స్ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి కూడా తాంబూలాలు తీసేసుకున్నాము. ఇప్పుడు వెళ్దామా? వెళ్దాం. వెళ్ళిపోతావా? మేము కూడా ఉంటాం ఇక్కడ. సో ఇప్పుడు ఇది జుబేదా ఛానల్లో కూడా వచ్చేస్తాయి. తమిళలో మమ్మల్ని పెట్టండి. సరే సార్, వదిన వచ్చారు కాబట్టి ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తున్నాం మనం? అందుకని అడుగుతున్నా, ఇటు అడుగుతూ అటు చూస్తున్నాను. అప్పుడు ఓకేనా? సో దసరాకి ది బెస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాం వదినతో. ఓకేనా? లేదు, వినాయక చవితికి కాదు, దసరాకి మీది, వినాయక చవితికి వదిన. సో వెనకుండా నడిపించేది ఆమెనండి. ఫ్రేమ్ అదిరిపోయింది. ఇది జుబేదా అలీ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా వస్తుంది మాకన్నా ముందే.